హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అపోస్తలుడు డాక్టర్ కె ఇమానుయేల్ గారికి ప్రభు పేరు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుంటూ కార్యక్రమం నడిపించుకుందాం. అందరూ కూడా ప్రార్థన ఏకీపిద్దాం. ప్రార్థన. మహాగరుడు అయిన పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ మహాద్భుతమైన కృపను, ప్రేమను, కనికరాన్ని బట్టి ప్రభా, గతించిన శుక్రవారం మొదలుకుని ప్రభా ఈ శుక్రవారం వరకు మమ్మల్ని మాకు ఇచ్చిన సమస్తాన్ని ప్రభా నీ కాచి కాపాడి నాయన సంరక్షించి ప్రభా నీ కృపలో మమ్మల్ని బలపరిచి భద్రపరిచి ప్రభా ఈ దినాన్ని నాయన ఈ శుక్రవారం దినం ప్రభా ఈ ఉదయకాల ఆరాధనలో ప్రభా నీ సన్నిధిలో కూడుకుని మిమ్మల్ని ఆరాధించడానికి నీ గొప్ప తరుణాన్ని బట్టి ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు జరిగిన కార్యక్రమం బట్టి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ జరగబోయే కార్యక్రమం అన్నింటిలో ప్రభా మీరే తోడుగుండి నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 137వ కీర్తన 1 నుండి 9 వరకు మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ అశోక్ గారు వచ్చి చదవలసిందిగా ప్రభు పేరు మనం చేస్తున్నాం. కీర్తన 1 నుండి 9 వరకు. బబులోను నగరి యొద్ద కూర్చుని ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. అన్య దేశములో యెహోవా కీర్తనలు మన మెట్లు పాడుదుము. యెరూషలేమా, నేను నిన్ను
చెయ్యి తన నేర్పు మనుషును గాక. తన నేర్పరచునుగాక. నేను నిన్ను నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంకిటికి అంటుకొనును గాక. అంటుకొనుగాక. యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకొనుము. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకముకు తెచ్చుకొనుము. దాని నాశనము చేయుడి. సమూల ధ్వంసము చేయుడి. అవి వారు చాటిరి కదా పాడు చేయబడబోవు బబులోను కుమారి నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయవాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకుని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఈ మాటలు మన హృదయంలో స్థిరపరచబడును గాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే చదవబడిన వాక్యం నిమిత్తం జరగబోయే కార్యక్రమం నిమిత్తం మన మధ్యన ఉన్నటువంటి బ్రదర్ రంజన్ బాబు గారు వచ్చి ప్రార్థించవలసిందిగా ప్రభు పేర్కొన్నారు. స్తోత్రం ప్రభువా. మహానోగుల ఘనమైన దేవా, మీ ఘనమైన నామానికి లెక్కైన వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలం నుంచి ప్రభువా, ఈ శుక్రవారం దినం వరకు మమ్మల్ని మీ సజీవ రెక్కలు పట్టినంత కాచి కాపాడి భద్రపరిచినైనా ఇటు రీతిగా మీ సన్నిధిని కాపాడానికి ఇచ్చిన ప్రభును ధన్యతను భాగ్యాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు ప్రభావ పాటల ద్వారా మీకు పొందారైనా అలాగే కీర్తన ద్వారా మీకు పొందారు తండ్రి. ఇదిగో ప్రభావ ఆరాధన తోడుగా ఉండండి. ఈ ఆశీర్వాదాలను కుమరించుకొని జరగబోయే కార్యక్రమం అంతా మీ నామాన్ని మహిమగా జరిగించుకోండి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వాక్యాన్ని చదువుతున్నటువంటి బ్రదర్ అశోక్ గారికి అలాగే ప్రార్థించినటువంటి బ్రదర్ రంజన్ బాబు గారికి ప్రభు పేరు వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో ఆరాధన మన మధ్యన ఉన్నటువంటి పాస్టర్ డానియల్ పాల్ గారు వచ్చి ఆరాధన నడిపించవలసిందిగా ప్రభు పేరు రెండు చేతులు ఆకాశానికి స్తుత్యాగం హల్లెలూయా చెప్దాం. హృదయపూర్వకంగా బిగ్గరగా నోరు తెరిచి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. నాయనా ఈ రోజున క్రిస్మస్ మాసంలో మనం ప్రవేశపెట్టాము. స్తోత్రం నాయనా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. ఆకాశములు పక్క జాలని దేవుడు ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. బిగ్గరగా చెప్తాం. మేము మళ్ళీ పోతాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసు నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు స్వామి. అత్యున్నత సింహాసనముల ఆశీర్వదించిన మా దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మారని దేవుడు ప్రభువా, మార్పు లేని దేవుడు ప్రభువా. నిన్న నేడు నుంచి గల దేవానికి స్తోత్రం స్తోత్రం ప్రభువా. గోవాకి స్వాగతం కనుల కలవాడ అప్రజలు పాదల కలవాడ దవలవరుడ రత్నవరుడ స్తోత్రం. అతి వేళలో అతి కన్సనీడానికి స్తోత్రం నాయనా. హల్లెలూయా హల్లెలూయా. ఆల్ఫా ఒమేగా నీకు స్తోత్రం స్వామి. హల్లెలూయా హల్లెలూయా. ఓ పూజింపదగిన దేవుడు అనుగుణకు వాసులకు పాత్రగా ప్రభువానికి వందనాలు స్తోత్రాలు. ఇశ్రాయేలు చేస్తున్న ఆశీర్వాదానికి స్తోత్రం నాయనా. ఓ వేకులని వంటి వాడే ప్రభువా. ఓ పరిశుద్ధుడైన నీవు మహనీయుడవు ప్రభువా. స్తుతి కీర్తన బట్టి కృతజ్ఞతలు నాయనా. నీకు వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. సైన్యముల గణపతి యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని పిలుచున్నాయన. ఓ కోటల దేవతల చేత స్తుతించబడుతున్న నీ గుయాలవతుల ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవాధిపతి అయిన యేసయ్యా జీవింపజే చున్నావయ్యా. జీవాధిపతి అయిన యేసయ్యా జీవింపజే చున్నావయ్యా.
ఆరాధన
ప్రభు మన మధ్య ఆత్మస్వరూపుడుగా మనతో ఉన్నారు. ఈ సమయంలో కొద్ది నిమిషములు మౌనంగా ఉండి మన తుది అంతరంగాల్లో నుండి సర్వశక్తిమంతుడైన ప్రియ దేవ యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూపమును తలచుచు ఆయన చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకుని గతించిన వాక్యములలో ప్రభు చేసినటువంటి ఉపకారములను కనికరములను ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యములను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులతో హృదయపూర్వకంగా ఆయన స్తుత్యాగం చేద్దాం. ఇప్పటివరకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆరాధనను బట్టి ఆయన నడిపించే దాన్ని బట్టి ఆయన స్తుతులు చెల్లిస్తూ ఇంకొక జరగనున్న ఆరాధన క్రమాన్ని జ్ఞాపకం చేసుకుని దేవజల రీతి బట్టి వాక్య పరిచర్య ప్రార్థించవలసిందిగా స్త్రీల ఒకరు పురుషుల ఒకరు ప్రేరేపించబడిన వారు క్లుప్తంగా ప్రార్థించవలసిందిగా ప్రభు నామం పెట్టుకోవచ్చున్నాను. ఇంతవరకు నా ప్రభావం మా మధ్య నుండి నా ప్రభావం మా
దాసుడిని అంగీకరించిన విధానం బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇంతవరకు నా ప్రభా నీ సన్నిధి చిత్తములో నా తండ్రి నీ మహిమకరంగా జరిగించిన విధానం బట్టి వందనాలు. అలాగే నా తండ్రి మా ప్రభావ ఆత్మీయులు నా తండ్రి నా ప్రభావ నా తండ్రి నా ప్రభావ మా యొక్క సంఘ వ్యవస్థాపకులు నా తండ్రి నా ప్రభావ అపోస్తులు నా తండ్రి నా ప్రవేశిస్తూ విమనలే గారు నా ప్రవేశ సంఘంలో వాక్యం ఇస్తున్నారా ఇంతవరకు నా తండ్రి మా హృదయంలో ప్రార్థన చేసుకుని ఉండగా నా తండ్రి వాక్యం అని నా తండ్రి వాక్యంతో మేము నా తండ్రి మా హృదయాలు నా తండ్రి నింపుకునే భాగ్యం నాకు కలిగించాలి. ఆ వాక్యం ద్వారా నా ప్రభావ మేము జీవించే భాగ్యం కలిగించండి, సహాయం చేయండి. నా తన బిడ్డలు నా తండ్రి ఏడంత ఆత్మీయ నా తండ్రి మాకు దయచేయమని వచ్చిన ప్రతి బిడ్డ నీ చేతులు కప్పిస్తూ మమ్మల్ని నీ చేతులు కప్పిస్తూ జరగబోయే ఆనందంతో కూడా నీ చేతులు కప్పిస్తూ నా ప్రయాణం చేస్తున్నాను అడుగుతున్నాను తండ్రి. ఆయా ప్రారంభం నుంచి ఇంతవరకు నా తల్లి మహిమకరంగా చెల్లిస్తున్నాయా అని బట్టి నా తల్లి చెల్లిస్తున్నాను. నా తల్లి ప్రదర్శనమైన సమయాన్ని మేము ముగించుకుని నా తల్లి అయ్యే వాక్యం ద్వారా మేము ఆదరించబడాలి. వాక్యానుసారంగా నడుచుకోవడానికి దైత్యం నిర్మిస్తున్నాను. ఆయన మీ సేవకు నిలబెట్టుకుని ఏ వాక్యం నిలబడుతుంది ఆయన వాక్యాన్ని నన్ను మేము పనికి దయచుకుని దైత్యం నిర్మిస్తున్నాము. ఆయన నీకు వందనాలు మీ సేవకుని తిరుసాటం వరకు పరుచుకోమని ప్రారంభం నుంచి ముగింపు వరకు మహిమకరంగా జరిగించుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. కనికర సంపన్నుడైన తండ్రి వాత్సల్య గురుడా మీకు స్తుతులు వందనాలు స్వామి. నాయన ఎంత గొప్ప దేవుడు ప్రభువా, నీ వాత్సల్య బాహుల్యం చేత బలహీనులను అయోగ్యులను మీరు బలపరిచి నీ పరిశుద్ధ నడిపించారు. మా ప్రియులను అనేక మంది ప్రభువా ఈ రీతిగా ఈ పరిశుద్ధ సన్నిధిలో కనుగొనుటకు నేను చేతులెత్తి ఆరాధించుటకు నీ యందు నాయన ఈ నామం మహిమపరచుటకు ప్రభు మాకు అందరికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు స్వామి. దేవా ఈ యొక్క నాయన అద్భుతంగా సంవత్సరం అంతా కాపాడి ఈ సంవత్సరం చివరి భాగంలో కానీ పరిశుద్ధ సన్నిధిలో ఉండడానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. అలాగే స్వామి ఇప్పటి వరకు పరిశుద్ధాత్ముడా మీరు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రములు స్వామి. మీకే మహిమ పొందుతారు, మీకు వందనాలు. ఈ సమయంలో మా సేవకులు నాయన దైవజనులు ప్రభు నిలబడుచుండగా వారిపై మీ పరిశుద్ధాత్మను కొమ్మరింపచేయండి. సిలువ చాటున మరుగుపరిచి మీరే ప్రత్యక్షపరచబడి మీ జీవుల వాక్యమును ఆయన ప్రకటిస్తుండగా ప్రభు ప్రతి ఒక్క హృదయాన్ని సంధించి ప్రభు నీ స్వార్థం చక్కబడిలాగిన నీ రాకడికి ఆయుధపరచబడిలాగిన ప్రభు దయచేయమని పూజించినటువంటి ప్రతి ఒక్క సహోదరుని జీవనంతో నింపి నడిపించమని యేసు క్రీస్తు వారి శిరస్సునామమున స్తుతించి ప్రార్థించి ఆరాధించుకుంటున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. చక్కగా ఆరాధన నడిపించినటువంటి పాస్టర్ డానియల్ బాబు గారు ప్రభుత్వం ఈ సమయంలో ప్రార్థన అవసరతలు కోరిన వారు ఎవరైనా ఉంటే మీ అవసరతలు రాసి వస్తుందా ప్రభు పేరు. ఎవరు లేని ఎడల మన వాక్యానికి సిద్ధపడదాం. దయచేసి వచ్చి వాక్యాన్ని బోధించవలసిందిగా ప్రభు పేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ఈ ఉదయకాలపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని ఘనపరచడానికి, ఆరాధన ద్వారా దేవునిని మహిమపరచడానికి దేవుడు చక్కనటువంటి కృప అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని విందాం. సాయంత్రం 6 గంటల నుండి మనకు క్రిస్మస్ ఆరాధన ఉంది సంఘములో. అలాగనే మధ్యాహ్నం 2 గంటల నుండి వాకిలో 2వ ఆరాధన ఉంది. అలాగనే మంగాఫలో కూడా ఒక క్రిస్మస్ ఉంది. దానిలో వర్తమానం ఇచ్చి
మళ్ళా 6 గంటలకి ఇక్కడికి రావాలి. కనుక ఈ దిన కార్యక్రమాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వాదకరముగా జరిగించున్నట్లుగా ప్రార్థన పూర్వకముగా మనము ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రతి కార్యక్రమాన్ని ఆశీర్వాదకరముగా జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో మనము ఇంద్రధనస్సులోని ఒక్కొక్క రంగుని మనము ధ్యానిస్తూ వస్తున్నాం. గత ఆదివారానికి 4 రంగులు ధ్యానం చేశాం. ఒకటి ఎరుపు అని, రెండవది పసుపు పచ్చ అని, మూడవది పచ్చ అని, పసుపు అని, 4వది పచ్చ అని ధ్యానం చేశాం. ఇంద్రధనస్సులో ఉన్నటువంటి 5వ రంగు నీలము రంగు, బ్లూ. దేవుని యొక్క లేఖనములో ఈ యొక్క బ్లూ అనబడుతున్నటువంటి ఈ రంగు దేనిని సూచిస్తా ఉంది? పరిశుద్ధ గ్రంథములో ఇంద్రధనస్సు నిబంధనకు గుర్తు అయితే ఒక్కొక్క రంగు ఒక్కొక్క నిబంధనకి, ఒక్కొక్క వ్యక్తితో దేవుడు చేసినటువంటి నిబంధనకి గుర్తుగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. దేవుడు ఎవరెవరితో ఏ నిబంధన చేశాడో వారు ఏ రీతిగా తమ యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలను కలిగి ఉన్నారు, ఈ విషయాలన్నిటినీ కూడా మనం ధ్యానిస్తూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ దినమున దేవుని యొక్క లేఖనములో ఈ యొక్క నీలము రంగు దేనిని సూచిస్తుంది అని అంటే, దేవుడు ఏ స్థలమందైతే ఉన్నాడో ఆ స్థలములో ఆ ప్రాంతం నీలమయమై ఉంటుంది. చూడండి వాక్య గ్రంథాన్ని. నిర్గమకాండము 24వ అధ్యాయము 10వ వచనం. నిర్గమకాండం 24:10. ఇశ్రాయేలీల దేవుని చూచిరి, ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజము వంటిది ఉండెను. ఎస్కేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. ఎస్కేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. వాటి తలపైన ఉన్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి కనబడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. అత్యంతమైన కృపను బట్టి ఈ యొక్క ఉదయకాలపు సమయంలో నీ పాదముల యొద్ద ప్రభువా మేము చేరాం. నాయనా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. లేఖనములలో నుండి నీ దాసునిగా నన్ను మరుగుపరిచి మాతో మాట్లాడి మీరు మహిమ పొందినట్లుగా కృపను చూపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో దేవుడు ఉన్నటువంటి స్థలం, ఆయన కూర్చున్నటువంటి స్థలం లేక నిలబడే స్థలం ఎలాంటి వర్ణము కలిగి ఉంటుంది అని అంటే నీలమయమై ఉంటుంది అని వాక్య గ్రంథంలో చూస్తున్నాం. అనగా నీలము రంగు దైవ సన్నిధి కలిగినటువంటి రంగు. నీలము రంగు దైవ సన్నిధి ఉన్న రంగు. అనగా దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క మహిమ ఆ యొక్క స్థలములో ఉంటా ఉంది. అయితే 5వదిగా ఎవరితో దేవుడు నిబంధన చేశాడు, ఎవరి జీవితాలు
దైవ సన్నిధిలో ఉంటూ ఉన్నాయి. ఎవరి జీవితాలలో దైవ సన్నిధి ఉంటూ ఉందో లేఖనాన్ని మనం ధ్యానించాలి. ఐదవది, దేవుడు ఎవరితో నిబంధన చేశాడు అని అంటే లేవీయులతో నిబంధన చేశాడు. దేవుని స్తోత్రం. వాక్యాన్ని చదువుకుందాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 4 నుండి 7 వరకు. అందువలన లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీకిచ్చిన వాడను నేనే అని మీరు తెలుసుకొందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను. భయభక్తులు పుట్టించుటకు నేను వాటిని వారికిచ్చితిని గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధనే మాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకొని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని లేఖనములో లేవీయులతో నేను నిబంధన చేశాను. ఏమిటా నిబంధన? దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే దేవుడు లేవీయులతో చేసిన నిబంధన, నా యొక్క సన్నిధానములో మీరు ఉంటూ ధర్మశాస్త్రమును అనుసరించి మీరు నడుస్తూ దోషము నుండి అనేకులను నా వైపు త్రిప్పాలి. దుర్బోధను మీరు ఖండించాలి. దుర్బోధను ఖండించాలి. ఇదిగో అనేకులను వారి దోషముల నుండి నా వైపు త్రిప్పాలి. మీరు భయభక్తులు కలిగి మీరు ధర్మశాస్త్రాన్ని బట్టి నడవాలి. అది మీకు జీవమును సమాధానమును కలుగజేస్తుంది అని దేవుడు లేవీయులతో నిబంధన చేశాడు. ఎవరు అసలు ఈ లేవీయులు? భూమి మీద ఇంతమంది ప్రజలు ఉంటే లేవీయులతోనే దేవుడు ఎందుకు నిబంధన చేయాలి? దానికి కారణం ఏమిటి అనేది జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథములో యాకోబు అనబడుతున్నటువంటి ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆయన పెళ్లి విచిత్రమైనటువంటి రీతిగా జరిగింది. ఎందుకంటే ఆయన మరణ భయము చేత మేనమామ గారింటికి పారిపోయాడు. మరణ భయముతో ఏదో ప్రాణాన్ని దక్కించుకోవాలి, మా అన్నయ్య చేతిలో నుండి రక్షింపబడాలి, వాడి కోపం తీరిన తరువాత నేను మరలా ఇంటికి వెళ్ళిపోవాలి, అప్పటి వరకు మా మేనమామ దగ్గర ఉండాలి అని చెప్పి ప్రాణ భయముతో బ్రతకడం కొరకై కొంతకాలము ఉండి మరలా రావటానికి ఆయన మేనమామ ఇంటికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. మేనమామ ఇంటికి వెళ్ళే సమయానికి ఆయనకి వయసు సుమారుగా 70-71 సంవత్సరాల వయసు. ఆ వయసులో వెళ్ళాడు. ఇప్పుడు వెళ్ళినోడు ఆయన నిరీక్షణ అంతా ఎక్కడుండాలి? మన్నయ్య కోపం తగ్గిందా లేదా, నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి, మా తల్లిని ఎప్పుడు చూడాలి, మా తల్లి ఇలా పంపించకపోతే నేను అక్కడే ఉండేవాడిని, చావు రేవో తర్వాత సంగతి. ఇప్పుడు మా తండ్రిని వదిలిపెట్టి మా తల్లిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాము, నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి అని నిరీక్షణ అంతా కూడా ఇంటి పైన ఉండాలి. ఎక్కడ ఉండాలి చెప్పండి? రైట్. కానీ
యాకోబు జీవితం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అయ్యగారు ఇక్కడికి వచ్చి ప్రేమలో పడ్డాడు కదా. మీలో చాలా మంది అయితే కదా, ఏదో బ్రతుకు దేని కోసం వచ్చి ఇక్కడ దేనో వాళ్ళలో పడ్డాం, ఎవడో వాళ్ళలో పడ్డాం. ఇక పీక్కోలేక లాక్కోలేక కొంపకెళ్ళలేక మన బతుకులు దేవుడికి ఎరుక. అవునా కదా? చాలా మంది యాకోబు లాంటి వాళ్ళే గల్ఫ్ దేశాల్లో, మీరే కాదు, గల్ఫ్ దేశాల్లో 100కి 75% ఇదే బతుకులు. వచ్చిన కారణం వేరు, వచ్చిన కారణం వేరు. అక్కడ పడిపోయిన స్థితి వేరు, పడిపోయిన స్థితి వేరు. ఇప్పుడు తల్లిని మర్చిపోయాడు, తండ్రిని మర్చిపోయాడు, అన్నయ్య కోపం మర్చిపోయాడు, నేను ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి అన్న ఇంటి మీద ధ్యాస మర్చిపోయాడు. ఇక్కడ వరి కొట్టుకుంటా ఉన్నాడు. ఆయన మా అన్నయ్య చంపుతాడేమో అన్న భయముతో వచ్చినవాడు వస్తవుతోనే మేనమామ చిన్న కూతురు గొర్రెల్ని మేపుతూ ఉంటే పొలము దగ్గర ఆమెను చూసి ఆమె విషయంలో ప్రేమలో పడ్డాడు. మేనమామలు వచ్చిన తర్వాత మాట్లాడాడు, అబ్బాయి యాకోబు, నువ్వెంత సొంత మేనల్లుడు అయితే మాత్రం నీతో ఊరికనే నేను పని చేయించుకోవడం కరెక్ట్ కాదు అబ్బాయి, ఏమిమంటావో చెప్పు అన్నాడు. ఏమిమంటావు చెప్పు అంటే నిర్మోహమాటంగా, నాకేమొద్దు, నేనే 7 సంవత్సరాలు కొలువు చేస్తా, నీ చిన్న కూతురు నాకు ఇవ్వన్నాడు. ఆయన అనాలి, ఒరే ఇదిగో నాకు 2 కూతుళ్ళు ఉన్నారు, నువ్వు మేనల్లుడు కనుక దేన్నో దాన్ని ఇచ్చి కట్టబెడతానరా, నా దగ్గర ఉండిపోనాలి. కానీ యాకోబే అన్నాడు, ఇదిగో నేనే 7 సంవత్సరాలు నీ కొలువు చేస్తా, నీ చిన్న కూతురు నువ్వు అన్నాడు. సరే అని చెప్పి మేనమామ 7 సంవత్సరాలు ఊరుకున్నాడు. యాకోబునకు మొదటి పెళ్లి 78వ సంవత్సరంలో అయ్యింది సుమారుగా. దేవుని స్తోత్రం. మీరు ఎలా చెప్పగలరు? ఎక్కడంటే నేను ఎక్కడ చూపుతాను తర్వాత బైబిల్ గ్రంథం. అవునా కదా? 78వ సంవత్సరంలో ప్రేమించి ఆమె కొరకు 7 సంవత్సరాలు కొలువు చేసి ఆయన మొట్టమొదటిగా పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లిలో సొంత మేనమామే మోసగించాడు. బాగా గమనించాలా? నేను ఉంటే చెబుతా, నువ్వేం విత్తుతావో అదే కోస్తావు. నువ్వు కట్టుకున్నాడు మోసం చేస్తే నిన్ను పెట్టుకున్నాడు మోసం చేస్తాడు ఖచ్చితంగా, దానిలో డౌటే లేదు. నేను మొహమాటంగా చెబుతున్నా గత దేశంలో ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం మారకపోతే మన బతుకులు అనవసరం. అందుకే చాలా ఖచ్చితంగా చెబుతున్నా, మీరు ఏమైనా ఎవరున్నాయి నేను చెబుతున్నా, నువ్వు కానీ ఇంటికాడ భర్తను మోసం చేసి ఇక్కడ ఎవరితోనో బతికితే నువ్వు మోసం అనే విత్తనం ఇచ్చావు, ఖచ్చితంగా మోసం అనే ఫలాన్ని కోస్తావు, దాంట్లో డౌటే లేదు. ఒకవేళ కొయ్యిపోతే బయట తప్పైపోతాయి. ఎందుకంటే బయట చెబుతుంది, మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు, ఏమి విత్తుదమో ఆ పంటనే కోస్తాం, ఆ పంటనే కోస్తాం. అలాగే భార్యను మోసము చేసి నీవిక్కడ పరాయి స్త్రీతో ఉంటే అలాగే అదే ఫలం ఖచ్చితముగా నువ్వు వస్తావు. జాగ్రత్తగా మనం గమనించవలసిన విషయాలు కూడా. చాలా మంది అనుకుంటారు, నాకే ఎందుకు జరుగుతుంది ఇలాగా, నా బ్రతికి ఎందుకు ఇలాగా అయిపోయిందంటే విత్తనం కొయ్యాలి కదా, విత్తనం కొయ్యాలి కదా. యాకోబు పిల్లలు వచ్చి 7 సంవత్సరాలు చిన్న కూతురు నువ్వు పాలేతనం చేస్తాన్నాడు. మేనమామ సాయంకాలం వేళ ఊళ్ళో పెద్దలందరూ పిలిచి, ఆడపిల్ల ఇంటి దగ్గర కదా పెళ్లి, యాకోబుకి వాళ్ళ ఇంటి దగ్గర జరగల పెళ్లి. ఎందుకు? పారిపోయి వచ్చాడు కదా. పారిపోయిన కుర్రోళ్ళందరికి ఆడపిల్ల ఇంటికాడ పెళ్లి. ధైర్యంగా పుట్టింటికాడ ఉండి చేసుకున్నోడికే ఒక పిల్లడు ఇంటికాడ పెళ్లి, చేసుకున్నోడి కల్లా ఆడపిల్ల ఇంటికాడ పెళ్లి. అవునా కదా? అందుకే అవసరారా తల్లి తండ్రుల దగ్గర పెళ్లి చేసుకోవాలా, అంతేగాని దేన్నో చూసుకుని లేచిపోతే నీ బతుకుడు యాకోబులో బతుకైపోతాయి. పొద్దుగూకింది, అందరూ భోజనం పిలిచాడు, భోజనాలు అయిన తర్వాత పెళ్లి. ఇప్పుడు ఏంటి ఆ పెళ్లి అంటే, మనకులాగా దండలు లేవు,
ఉంగరాలు లేవు, తాడిబొట్లు లేవు, బ్యాడిమేళాలు లేవు, షామియానాలు లేవు, ఏమీ లేవు. ఆ దినాల్లో పెళ్లి ఏమిటి అంటే ఎవరినైతే చేసుకుంటాను అంటున్నాడో ఆ స్త్రీని అలాగనే ఆ పురుషుని కలిపి వారి యొక్క తల్లి గారి ఇంటిలోనికి పంపించేవారు. ఆ రాత్రి వారిద్దరూ ఆ రాత్రి అక్కడ గడిపి బయటకు వచ్చిన తరువాత వీరిద్దరు భార్యాభర్తలు అని డిక్లేర్ చేసేవారు. చూడండి వాక్య గ్రంథం ఒకసారి, ఆదికాండం 24వ అధ్యాయం ఆఖరి వచనం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలాగైంది భార్య ఆయనకు అంటే తన తల్లి గుడారములోనికి తీసుకుని వెళ్ళాడు. ఆ రీతిగా ఆమె ఆయనకు భార్య అయ్యింది. అయితే ఇప్పుడు యాకోబులకు కూడా మేనమామ అలాగే చేయాలి. అయితే రాత్రి వారిద్దరిని కలిపి ఇంట్లో పంపేటప్పుడు చిన్న పిల్లలు అడిగితే పెద్ద దాన్ని ఇచ్చి పంపించాడు. పెద్దమ్మాయి కొంచెం జబ్బు కళ్ళు, పెద్దమ్మాయి ఇచ్చి పంపించాడు. యాకోబు నేను ప్రేమించిన అమ్మాయే అనుకున్నాడు. ఆ రాత్రి చూడలే. తెల్లారి బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఈమె లేయా, పెద్దామె. మేనమామను అడిగాడు, మామా నువ్వు నన్ను మోసం చేశావు. నేను 7 సంవత్సరాలు నీకు కొలువు చేసింది నీ చిన్న కుమార్తె కొరకు కదా, మరి నీ పెద్ద కుమార్తె ఇచ్చావేంటి? నన్ను మోసం చేశావంటే మేనమామ అన్నాడు, ఎంతైనా నా పొదిగిలే నీ బండి కదరా, నువ్వు ఇంటికాడ మోసం చేసావుగా మీ నాన్నే, ఏమో నిన్ను పెద్ద మోసం చేయడం ఇబ్బంది ఏముంది, కనుక బండి నీకు చిన్నదే కావాలనుకుంటే అన్యుడికి ఇచ్చే బదులు నీకే ఇస్తాను, దాన్ని రెండో భార్యగా ఇంకొక 7 సంవత్సరాలు చేయమన్నాడు. అప్పుడు యాకోబు ఏమన్నాడు, సరిపోతలే సంబడం, ఇప్పటికే 7 సంవత్సరాలు నీకు చేసి పెట్టాను సాకిరి, మరి దాని కొరకు ఇంకొక 7 చేయనండి, నా బతుకంత ఇంతేనండి, జబ్బుతో ఏదో ఒక నీటితోనే ఏగుతానులే అని చెప్పి సరిపెట్టుకోవాలా, యాకోబు సరిపెట్టుకోవాలా. అయినా సరే దాన్ని చేసుకుంటానని ఇంకా 7 సంవత్సరాలు మళ్ళీ భార్యాతనం చేశాడు. 78 మళ్ళీ 7 ఎంత? 85. 85వ సంవత్సరంలో రెండో పెళ్లి చేసుకున్నాడు అయ్యారు. బాగా గమనించాలి, యాకోబుకి 2 వివాహాలు అయినాయి. మొదటిది మేనమామ మోసం చేశాడు, యాకోబుకి ఇష్టం లేదు. అయినా కానీ యాకోబు ఆమె విడిచిపెట్టుకోకుండా ఆమెతో బ్రతుకుతూ మళ్ళా తిరిగి ఆమె రెండవ తన చెల్లెల కొరకు 7 సంవత్సరాలు, అంటే కేవలం పెళ్లిళ్ల కొరకే 14 సంవత్సరాలు పాలేరుతనం చేశాడు యాకోబు పెళ్లిళ్ళ కొరకే. దేవుని వాక్యాన్ని మనం చూస్తే లేయా జబ్బు కళ్ళది అని లేయాని ద్వేషించాడు యాకోబు, ప్రేమించలేదు. రాహేలుని ప్రేమించాడు, లేయాను ద్వేషించాడు. జబ్బు కళ్ళది అని పిల్లారా నిందించేవాడు, ఆమెను ప్రేమించేవాడు కాదు. కానీ గొప్ప కృప ఏమిటంటే కట్టుకున్న భర్త ప్రేమించకపోయినా లోకమంతా జబ్బు కళ్ళది అంటూ ఉన్నా తనలో తానే కృంగిపోయి తనలో తానే కన్నీరు గార్చుకొని తనలో తానే ఎంత విలవిలలాడిపోయిందో అంతగా దేవుడు తన తలను పైకెత్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా, ఈ రోజున సర్వ సృష్టికర్త అయిన దేవుడైన జగద్రక్షకుడైన యేసుక్రీస్తు వారు లోకములో జన్మించడానికి మూల ఆది తల్లి ఆమె గర్భములో నుండి వచ్చిన యూదాలో నుండి వచ్చిన దావీదులో నుంచి వచ్చినటువంటి వారు యేసు ప్రభువారు. లోకమంతా మనం పనికిరాంది అనవచ్చు, లోకమంతా జబ్బుది అనవచ్చు, లోకమంతా ఒకవేళ వెలిచూపు చూడవచ్చు. కట్టుకున్న భర్త వెలిచూపు చూడని
తోడబుట్టిన వారు వెలుచుపు చూడని, కానీ పిల్లలు నిన్ను ప్రేమించి నువ్వు ఎలా ఉంటే దేవునికి ఇష్టమో అలాగ నిర్మించిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం వాక్య గ్రంథాన్ని. ఆదికాండము 29వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 29వ అధ్యాయం 31వ వచనం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. దేవునికి స్తోత్రం. లేయా ద్వేషించబడుట దేవుడు చూచాడు. దేవుడు చూచి ఆమెను ప్రేమించి గర్భఫలం ఇవ్వడం ప్రారంభించాడు. దేవుని యొక్క లేఖనంలో లేవి ఎవరు అనంటే ఈ లేయాకు యాకోబునకు పుట్టినటువంటి 3వ కుమారుడు. ఈమె ఎంత మంచిది, దేవుడు ఈమెను ఎందుకు ఎన్నుకున్నాడు అని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. చాలా ఆశ్చర్యం. ఎందుకంటే 7 సంవత్సరాలు ప్రేమించి తన చెల్లింపులు తను చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఎలాంటిదో ఒకటి పెళ్ళైపోయింది గనక ఇక జీవించాలి. కానీ ఈమెను చేసుకుని వాళ్ళ చెల్లి కొరకు మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేస్తే ఏ ఇలా ఊరుకుంటుంది చెప్పండి? మీరు ఊరుకుంటారా? మీరు ఊరుకుంటారా? మీరు అసలు మీ భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి 1 సంవత్సరం వాళ్ళ ఇంట్లో పాలేరుతనం చేస్తాడన్న మాట దేవుడికి ఎరుక. తర్వాత చూద్దాం. అసలు మీ చెల్లితోనే, మీ సొంత చెల్లితోనే బావగడా ఎప్పుడైనా మాట వరుసకి ఎప్పుడైనా సరసమాడితే ఊరుకుంటావా? ఊరుకుంటా? ఏమండి, మన నైజం అది, అవునా కదా? మన నైజం మీరే కాదు, ఎవరికైనా నైజం ఇది, అవునా కదా? కానీ 7 సంవత్సరాలు తన ముందే తన చెల్లి కొరకు పాలేరుతనం చేస్తా ఉంటే ఆమెకి ఎలా ఉంటుంది? ఎంత ఓర్చుకుని ఉంటుంది? పైగా నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటానే ఉన్నాడు. దగ్గరికి వచ్చి వెళ్తా ఉన్నాడు. ఈమె పిల్లల్ని అంటాను. విచిత్రమైనటువంటి లైఫ్. నువ్వంటే ఇష్టం లేదు అంటానే ఉన్నాడు. 7 పిల్లల్ని అంటాం అతనికి. మరి ఆమెలో ఎంత ఓర్పు ఉందంటారు? ఎంత విధేయత ఉందంటారు? మనమైతే దెబ్బ పుట్టి మా అమ్మ బాబు అంటారు, మమ్మల్ని మేము బతికించుకోలేమేంటి, వచ్చేయమ్మ కాపురం ఎగ్గొట్టి కదా. మీ కాపురాలు సగం నాశనం అయిపోవడం మీ అమ్మ బాబులే కారణం. ఓర్చుకోవాలమ్మా, భర్తలు మార్చుకోవాలమ్మా అని చెప్పరు. కూతురికి ఏం తక్కువ నీ దగ్గర పడి ఉండాలా? ఏం పడి ఉండాలని నువ్వు చేసావు? అసలు తల్లిదండ్రులకి దినాలు బుద్ధి జ్ఞానాలు లేక పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఎందుకంటే భార్య ఒక్కసారి వివాహమై ఆడపిల్ల పుట్టింటి నుంచి విడిచి బయటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు చెప్పాలమ్మా, కష్టమైన, శ్రమైన, బాధైనా, ఇబ్బంది అయినా అత్తవారింట్లోనే ఉండాలి. పెద్దలు ఒక మాట చెప్పేవాడు, పెళ్ళయింది పల్లకీలో వెళ్తున్నావు అత్తవారింటికి, తిరిగి నువ్వు పాడే ఇంటికి రావాలి కానీ మనిషికి రాకూడదని వాడు. అంటే సచ్చినా బ్రతికినా అక్కడే ఉండి కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు అలా కాదు. మాకేం కర్మ, అవసరం మేము పోషించుకుంటాం మా కూతుర్ని. ఆ మాత్రం దాన్ని పెరిగేందుకు మనం ఏమండి? నీ కూతురు ఆ ఇంటిలో అడుగు పెట్టింది అంటే ఆ ఇంటి వంశం, ఆ యొక్క బిడ్డలు, ఆ కుటుంబం ఈ పిల్ల యొక్క భుజస్కంధాల పైన ఆధారపడి ఉంది. ఈ తల్లి బిడ్డల్ని కంటే ఆ వంశం పెరగడం ప్రారంభమవుతుంది. ఆ ఇంటికి ఆమె ఒక వృక్షము లాంటిది, ఒక వృక్షము లాంటిది. ఆ సంగతి మర్చిపోయి కాపురాలు చెడగొట్టేసి పిల్లలు తీసుకొచ్చేస్తా ఉంటామా? జాగ్రత్త సుమా. లేయా ఎంత ఓర్పు కలిగిన తల్లో, ఎంత ఓర్పు కలిగిందో. తన భర్తే తన ముందు అన్ని వేషాలు వేస్తా ఉంటే ఏం మాట్లాడలేదు. కానీ దేవుడు కనికర సంపన్నుడు. అద్భుతమైన బిడ్డలు ఇచ్చాడు. ఆమె గర్భానప్పుల 7 బిడ్డలు కానీ 6 మగవాళ్ళని, 1 ఆడపిల్లని పుల. ఆ 7 పిల్లలలో 3వ వాడు లేవి. ఆదికాండం 29వ అధ్యాయం 34వ వచనం. ఆదికాండం 29:34 చదవమ్మా. ఆమె
వలన గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెరిమిటి నాతో హత్తుకొని ఉండును. అతనికి ముగ్గురు కుమారులను కంటిని అనుకొనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్య లేఖనాన్ని పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఆమె మూడవ కుమారుని కని ఆమె అనుకుంటుంది, ఇదిగో ఇప్పటికి ఇద్దరిని కన్నా వీడు మూడోవాడు, ఇప్పటికైనా నా భర్త మనసు మారి మా చెల్లెల వైపు నుండి నా వైపు తిరిగి నన్ను హత్తుకుంటాడేమో ఈ బిడ్డను బట్టైనా అని చెప్పి పుట్టిన ఆ బిడ్డను చూసుకుంటూ, ఒరే నాయన నిన్ను బట్టైనా నా పెరిమిటి నన్ను హత్తుకుంటాడేమో, నన్ను విడిచిపెట్టాడా, నన్ను ద్వేషిస్తున్నాడా, ఇదిగో వివాహమై ఉండి కూడా ఇంకా నా చెల్లి కొరకై పాలేతనం చేస్తున్నాడని పుట్టిన బిడ్డను చూసుకుంటూ ఆ బిడ్డకు పేరు పెట్టింది హత్తుకొనుట అనే పేరు. లేవి అనగా అర్థం హత్తుకొనుట. లేవి అనగా అర్థం హత్తుకొనుట. దేవుని లేఖనములో ఈ లేవీయులు యాకోబు ముదిమి సమయములో తన పిల్లలను ఆశీర్వదించేటప్పుడు, తన పిల్లలను దీవించేటప్పుడు యాకోబులో నుండి విభజించేశాడు. యాకోబులో మీకు పాలు లేదు, లేవీయులారా యాకోబులో మీకు పాలు లేదు. కారణం ఏంటంటే మీ యొక్క కత్తి మంచిది కాదు, మీరు నరహంతకులని తన తండ్రి వారిని విభజించి బయటికి ఎట్టేశారు. చూడండి వాక్య గ్రంథాలు, ఆదికాండం 49వ అధ్యాయం 5 నుండి 7 వరకు పురాణ. ఆదికాండం 49వ అధ్యాయం 5 నుండి 7వ వచనకి షిమ్యోను లేవి అనువారు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచనలో చాలవద్దు, వారి సంఘముతో వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల కుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వ్యాండ్రమైనది, వారి ఉగ్రతయు అభిషేపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలీయులలో వారిని చెదరగొట్టెదను. సొంత తండ్రి ఆత్మపూర్ణుడై ప్రవచిస్తూ ఉన్నాడు. ఆత్మపూర్ణుడై తన పిల్లలైన లేవీయుల గురించి మాట్లాడుతున్నాడు. లేవీయులు నరహంతకులు, వారి కోపం వ్యాండ్రమైనది, వారు ఎద్దు యొక్క ఆ యొక్క గుదికాలుని తెగవేసిన వారు యాకోబులో నుండి విభజించబడతారు, ఇశ్రాయేలీయులలో చల్లాచెదరుగా మారిపోతారు అని చెప్పాడు. కానీ ఆశ్చర్యం ఏమిటి తెలుసా? ఎవరిని యాకోబు నుండి విభజించాడో, ఎవరిని యాకోబు ఇశ్రాయేలీయులలో చల్లాచెదరైపోతారు అని పలికాడో ఆ లేవీయులే దేవుని సన్నిధిలో ఆరాధన జరిగించడానికి, దేవుని సన్నిధిలో యాజకులుగా బ్రతకడానికి, దేవుని మందిరం ఉపకరణాలు మోయడానికి, దేవుని సన్నిధిలో నిలుచు భాగ్యాన్ని వారు పొందుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు దేవుడు లేవీయులకు యాజకత్వం ఇచ్చాడు? దేవుని సన్నిధిలో నిలబడేటువంటి భాగ్యం ఇశ్రాయేలీయుల 12 గోత్రాలలో లేవి గోత్రం ఒక్కదానికి ఇచ్చాడు. ఏం కారణం? వీళ్ళు నరహంతకులైన ప్రజలు కదా, వీళ్ళు యాకోబులో నుండి విడతీయబడిన వారు కదా, చల్లా చెదరైపోతారని చెప్పబడిన వారు కదా. ఇలాంటి వారికి ఎందుకు తనను ఆరాధించే సేవా భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు? ఎందుకు తన ప్రత్యక్ష గుడారములో దీపారాధన చేసే భాగ్యాన్ని ఇచ్చాడు? ఎందుకు దేవుడు తన ప్రత్యక్ష గుడారం ఉపకరణాలను తమ భుజస్కంధాల పైన మోసే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు? కారణం ఏమిటి అంటే లేవీయులు దేవుని విషయములో ఒక గొప్ప కార్యాన్ని చేశారు. దేవుని స్తోత్రం. ఏ ప్రజలు చేయని గొప్ప కార్యాన్ని లేవీయులు చేశారు. ఏమిటా కార్యం? చూద్దాం దేవుని యొక్క వాక్యాన్ని.
32వ అధ్యాయం 26వ వచనం. నిర్గమకాండము 32వ అధ్యాయం 26వ వచనం. అందుకు మోషే పాలెము యొక్క వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్నవారలారా నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి విడిపించి, పాప బంధకములో నుండి విడిపించి, పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ దేవుడు మోషేతో ఏ పర్వతం దగ్గర మాట్లాడాడో ఆ పర్వత సమీపం దగ్గరికి వచ్చినప్పుడు మోషేతో అన్నాడు, మోషే నువ్వు నా యొక్క కొండపైకి రా, నేను నీతో మాట్లాడాలి అని అంటే, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు సుమారు ఆ దినమున 20 లక్షల మంది ఉన్నారు అని అంచనా. అయితే వారందరినీ కూడా వాళ్ళ అన్నయ్య అయిన అహరోనుకి అప్పగించి ప్రభువును పిలిచాడు. నేను వెళ్ళి మాట్లాడి వస్తాను అని చెప్పి యెహోషువను తీసుకుని వెళ్ళి యెహోషువని కొండ దిగువన నిలబడమని చెప్పి ఈయన కొండపైకి వెళ్ళాడు. వెళ్ళిన మోషే దేవునితో మాట్లాడుతూ, దేవునితో సావాసము చేస్తూ 40 రోజులు కిందకి రానా దేవునితో గడుపుతా ఉన్నాడు. పర్వతం మీద ఒక్కడే ఒంటరిగా దేవుని సన్నిధానంలో ఉన్నాడు. పర్వతం అంతా దేవుని యొక్క మహిమ చేత కప్పబడి ఉంది. ఆ యొక్క మహిమలో మోషే దేవుని స్వరాన్ని వింటూ, ఆయన బోధిస్తున్న లేఖనాలు వింటూ, ప్రజలు ఎలా నడిపించాలో నిబంధనలు వింటూ దేవునితో సావాసం చేస్తూ ఉంటే, దేవుడు అక్కడ తన ప్రజలను ఎలా నడిపించాలో, ఏ రీతిగా వాళ్ళను మలుచుకోవాలో, వాడు ఎలా ఉండాలో అని మోషేతో మాట్లాడుతుంటే, అదే టైంలో అపవాది వీళ్ళను ఎలా పాడు చేయాలి, ఎలా దేవునికి దూరం చేయాలి, వీళ్ళను ఎలా భ్రష్టులు చేయాలి అని ఆలోచన చేసి ప్రజలందరినీ రేపింది. ప్రజలందరూ వచ్చి వాళ్ళ అన్నయ్య అయినటువంటి అహరోనుతో, ఆయన ప్రవక్త, ఆయన దైవజనుడు, ప్రధాన యాజకుడు, ఆయన దగ్గరికి వచ్చి ఆయన తప్ప మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు, మేము ఇదిగో మోషే అనేవాడు మేము నమ్మకాలు ఎట్టుకోలే, కనుక మా ముందు దేవుణ్ణి నువ్వు చెయ్యి, మా ముందు నడిచే దేవుణ్ణి చెయ్యి అని చెప్పి వాళ్ళుగా దేవుడు కావాలి అని ఆలోచిస్తే, అహరోను భయమేసి వీడు కొడతారేమని చెప్పి మీ చెవులకి ముక్కులకి చేతులకున్న బంగారాన్ని ఇమ్మంటే వాళ్ళందరూ వాటిని ఒలిసి చేశారు. ఆ బంగారాన్ని పెట్టి ఒక దూడ ఆకారము కలిగిన బొమ్మను చేసి, ఇదే యెహోవా ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి ఈ దూడ యెహోవా, రేపు పండగ జరుగుద్ది అని చెప్పాడు. వాళ్ళు ఇంకా తెల్లారి లెగిస్తే పండగలో ఉన్నారు. పండగ అనగా తినటం, త్రాగటం, ఆ యొక్క డప్పుల శబ్దానికి లేచి డ్యాన్స్ చేయడం. చాలా మంది క్రిస్మస్ పండగ అంటారు. క్రిస్మస్ పండగ అనకూడదు, అది తప్పు పదం. క్రిస్మస్ ఆరాధన అంతే. ఎందుకంటే యేసు ప్రభు పుట్టినటువంటి సందర్భం పండగగా చేయబడలే. ఆయన జన్మించిన దినాన్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే, జ్ఞానులు నక్షత్రాన్ని చూసి యూదులకు రాజు పుట్టాడు అని ఎలాగైతే ఆయన ఆరాధించడానికి వచ్చారో, మనం కూడా రక్షకుడు జన్మించాడు అని చెప్పి ఆరాధించడానికి దేవుని మందిరానికి రావాలంటే, అంతేగాని అది పండగ కాదు. దీన్ని చివరాఖరికి మనోళ్ళు పండగగా మార్చేసుకున్నారంతే. ఎందుకంటే క్రైస్తవులకి బైబిల్ గ్రంథములో పండగలు ఏమీ లేవు. ఎందుకు? వీళ్ళు ఆత్మ సంబంధులు గనక వీళ్ళకి బాహ్యమైన పండగ ఏమీ లేదు. పాపము నుండి ఎప్పుడు విమోచించబడతారో అప్పుడే వీళ్ళకు హృదయ ఆనందం. దేవునికి స్తోత్రం. పండగ అంటే ఏంటి? సంతోషం, అంతేనా? పండగ అంటే ఏంటి? ఆనందం. ఎందుకు? కొత్త బట్టలు వస్తాయి,
కొనుక్కున్నారు బట్టలు? దేవునికి స్తోత్రం కదా. కొత్త బట్టలు వస్తాయి. పండగ అంటే ఏమండి, కొత్త బట్టలు వస్తాయి. అప్పు చేసేది కొనుక్కుంటాం, అవునా కదా. కాకపోతే దేవుడికి ఇంట్లో యుద్ధం, అవునా కదా. రెండోది, ఇల్లు సంవత్సరం కాలం బట్టి ఓడకపోయినా, అప్పటి వరకు సీపిరైపోయిన సోమరైనా, పక్కింటోడి పండగ పూటైనా రూమ్ కనీసం కొనుక్కోదు అనుకుంటారని అప్పుడైనా వాళ్ళొచ్చి కొనుక్కుంటారు. ఇంకా అది కూడా ఆ రోజు కూడా కనీసం రూమ్ కడుక్కోలేదంటే దానికన్నా దరిద్రం అనుకోవట్లేదని, అంతే కదా. కాబట్టి కనీసం పండగ కూడా కొంప కడుక్కోకపోతే ఇంకేం బతకది, అవునా కదా. అందుకనే పండగ అంటే ఏంటి? ఇల్లు శుద్ధ బుద్ధి, అవునా కదా. సున్నం వేస్తారు, అవునా కదా, చక్కగా కనపడాలని. ఏమండి, ఒకటి మన కొత్త బట్టలు వస్తాయి మనకి. రెండు, ఇల్లు శుద్ధిగా ఉంటుంది. మూడవది, ఎప్పుడూ పిండి వంటలు చేసుకోకపోయినా బంధువులు అనేవాళ్ళు వస్తారు కనుక కనీసం ఏమీ లేకపోయినా రెండు రకాలైన పిండి వంటలు చేసుకుంటాం, అవునా కదా. అంటే ఒకటి బాహ్య సంబంధమైన సంతోషం. పండుగ ఏంటంటే చెప్పండి, బాహ్య సంబంధమైన సంతోషం. మన భారతదేశంలో అందరూ జరుపుకునేవి 27 రకాల పండుగలు ఉన్నాయి. భారతీయులు 27 రకాలు మన దేశంలోనే జరుపుకుంటారు ఈ పండుగలు. రకరకాల కేటగిరీని బట్టి పండుగలు 27 పండుగలు అమలు చేసుకుంటారు. అయితే క్రైస్తవులు లోక సంబంధులు కారు. పండుగలు లేని వీళ్ళకి, ఇశ్రాయేలీయులకి పండుగలు ఉన్నాయి. పస్కా పండగ, అవునా కదా. పులియని రొట్టెల పండగ, కోత పండగ, బోరల పండగ, పర్ణశాలల పండగ, వాళ్ళకి పండుగలు ఉన్నాయి. కానీ క్రీస్తు రక్తము చేత కడగబడిన క్రైస్తవులకి పండుగలు లేవు, పండుగలు లేవు. కానీ మనమే పండుగలను కల్పించి పెట్టుకున్నాం, పండుగలు కల్పించి పెట్టుకున్నాం. క్రిస్మస్ పండగ కాదు, క్రిస్మస్ పండగ కాదు, క్రిస్మస్ ఆరాధన. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన. మాస్ అనగా ఆరాధన, గ్రీక్ పదం. అనగా క్రీస్తు యొక్క ఆరాధన, క్రీస్తు యొక్క ఆరాధన. అందుకే మన పాంప్లెట్ లో ఎప్పుడు కూడా మనం క్రిస్మస్ పండగ నెయ్యం, క్రిస్మస్ ఆత్మీయ ఆరాధన, అంతే. క్రిస్మస్ ఆత్మీయ ఆరాధన. ఎందుకు? క్రీస్తు జన్మించాడని, రక్షకుడు జన్మించాడని, మన పాప విమోచన కొరకై సర్వాధికారి అయిన దేవుడు జన్మించాడని, ఆయన హృదయపూర్వకముగా ఆరాధించడానికి ఈ క్రిస్మస్ ని జ్ఞాపకం చేసుకుంటున్నామంతే. చాలా మంది అనుకుంటారు బైబిల్లో క్రిస్మస్ చెయ్యమని ఎక్కడుంది అని అంటారు. చెయ్యమని లేదు, కానీ క్రీస్తు పుట్టుకను జ్ఞాపకం చేసుకోవడం తప్పు కాదు. దేవునికి స్తోత్రం. ప్రతిదీ మనం బైబిల్లో ఉన్నట్టుగానే చేస్తున్నట్లుగా ఇది బైబిల్లో ఉందా అని పనికి మాలిన క్వశ్చన్ వేయకూడదు. అలా అయితే మనం బ్రతకలేం భూమి మీద. ఎందుకంటే చెబుతా, కుడి చేతితోనే తినాలి అని బైబిల్లో ఉందా? చెప్పాలి మీరు. మరి ఎందుకు తిన్న కుడి చేతితో? కొన్ని మన పెద్దల సాంప్రదాయాన్ని బట్టి వస్తాయి మనకి. వాళ్ళు కుడి చేతితో తిన్నారు, పొరపాటున ఎడం చేతితో తింటే తప్పురా అని నేర్పారు, అవునా? అందుకే తింటున్నా. అంతేగాని కుడి చేతితో తినమని బైబిల్లో లేదు కదా, నేను తిన్నంటే సచివుకుంటాను, అంతే కదా. కనుక చాలా మంది అతి తెలివి వ్యక్తులు ఉంటారు. అందుకని జాగ్రత్తగా మనం చేసే పని దేవునికి మహిమ వచ్చేదై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు యొక్క ఆరాధన, క్రిస్మస్ క్రీస్తు యొక్క ఆరాధన, పండుగ కాదు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఆరో దగ్గరికి వచ్చి అంటారు, అహరోను మోషే వాడేమయ్యాడో మాకు తెలియదయ్యా, కనుక మేము దేవుని ఇదిగో ఆరాధించాలనుకుంటున్నాం. మా ముందు నడవడానికి ఒక దేవుని చేయగానే ఆయన ఒక దూరమని చేసి యెహోవా అని చెప్పి పెట్టాడు. ఆ రోజున వాళ్ళు పండగ చేస్తూ ఇష్టానుసారమైన బలులు అర్పించి, తినేవాడు తింటా ఉన్నాడు, తాగేవాడు తాగుతున్నాడు, డాన్స్ వేసేవాడు వేస్తానే ఉన్నాడు. ఇష్టానుసారమైనటువంటి పరిస్థితులు నేటి సంఘాల్లో కూడా, క్రైస్తవుల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి. దేవుని మహాకృప
దేవుడు ఏదో కొంచెం బైబిల్ జ్ఞానం ఇచ్చి ఏమండి నన్ను ఇలా నిలబెట్టాడు కానీ లేకపోతే నేను కూడా ఏమండి ఈ కువైట్లో ఉన్న కొన్ని సంఘాలలాగా మనం కూడా చేసేద్దామంటే మీలో ఎంతమంది వేసేదో 3 సంవత్సరం కదా వేసేదా? ఏమని అడిగారు ఆ పండగ అన్నాయి కదా, సంవత్సరం అంతా వెళ్ళి తాగం కదా, అవునా కదా? మీలో ఎంతమంది వేసేది డ్యాన్సులు, అవునా కదా? ఏమండి సంఘంలో నిజంగా మనకు కొంచెం అవకాశం దొరకగానే మనం ఇలా కూర్చొని గట్టి పెట్టుకుని ఫ్రీగా వదిలేసి ఉంటే లోకమంతా మన సంఘంలో కనపడతారు. కొన్ని సంఘాల్లో ఏమండి కొన్ని సంఘాల్లో కనపడతారు. మీరు బయటికి వెళ్ళి చూడండి, నేను చెప్పక్కర్లా, మీరు చూసేసారు కాబట్టి కొన్ని సంఘాలు అవునా కదా. మాది అంతా తిరిగి మళ్ళీ అయిపోయి చివరి అక్కడికి వచ్చి పడ్డారు, అవునా కదా? ఏమండి ఎన్ని డ్యాన్సులు చూశారో మీరు, ఏమండి ఎన్ని పండుగలు చూశారో కదా. ఏమండి చాలా మంది మనం కూడా ఫ్రీగా వదిలేస్తే ఎన్ని ఏదుమో, ఏమండి నాటకాలు లేదు, డ్రామా లేదు, ఏమండి డ్యాన్స్ లేదు, ఎన్నెన్ని కార్యక్రమాలు చేయరు. ఇప్పటికీ కొన్ని సంఘాలలో ఆ పరిస్థితులు ఉన్నాయి. అయితే పిల్లరా, ఇశ్రాయేలీయులు తినుచు త్రాగుచుండగా దేవుడు మోషేతో అన్నాడు, మోషే నేను విమోచించిన ప్రజలు పాడైపోతున్నారయ్యా, నేను విమోచించిన ప్రజలు నాశనం అయిపోతున్నారు, నీ వెళ్ళు అని కింద పంపిస్తే మోషే వస్తా ఉంటే యెహోషువ కింద నిలబడ్డాడు. యెహోషువ కింద నిలబడి అంటాడు, అయ్యా మన యొక్క పేటలో ఏ చేతులు వినపడుతుంది, మనోళ్ళు ఏదో మొత్తాన్ని సాధించుంటారో డబ్బులు దెబ్బ గట్టి వినపడుతుంది అని చెప్పంటే మోషే ఆలోచించన్నాడు, అది జయధ్వని కాదు, అపజయధ్వని. ఏదో జరిగింది మన పాలెములు నడుము కిందకి అని వస్తే ఇక ప్రజల తీరి భయంకరంగా ఉంది. ఎవరిని పట్టించుకోవట్లా. తినేవాడు తింటా ఉన్నాడు, నాట్యం ఆడేవాడు ఆడుతా ఉన్నాడు, తాగేవాడు తాగుతున్నాడు. వాడి ఇష్టానుసారముగా ఉంటే 40 రోజులు కొండపైన ఉపవాసం ఉండి దేవునితో సావాసం చేసి మండిన సూర్యుడు వలె కిందకు వస్తా ఉన్నాడు మోషే ముఖం సూర్యుడు లాగా మారిపోయింది. తేజోకిరణాలు బయటికి తన్నుతున్నాయి. మోషే ముఖాన్ని చూడడానికి ప్రజలకు భయమేసి తలకాయ కిందకెట్టుకున్నారు. మోషేని చూసి రైట్ వీళ్ళు నా ముఖాన్ని చూడలేకపోతున్నారని కప్పుకున్నాడు, వస్త్రాన్ని కప్పుకుని చెప్పండి అంటే అప్పుడు మాట్లాడారు ప్రజలు. మోషే మండే సూర్యుడే కొండపై నుంచి దిగుతున్నాడు, 2 చేతుల్లో 2 రాతి పలకలు ఉన్నాయి. దేవుడు ఇచ్చాడు, మోసుకుంటూ వస్తా ఉన్నాడు కొండ మెచ్చుకులారా. వీళ్ళ ఆగడాలు చూసి, వీళ్ళ పనులు చూసి కోపం తట్టుకోలేక 2 పలకలు ఇసురుకొట్టాడు. ఎప్పుడైతే ఇసురుకొట్టాడో ఆ శబ్దానికి పలకలు బళ్ళుమని పగిలిపోతే 20 లక్షల మంది అలాగే బ్రేక్ అయిపోయారు. ఆ ఇసిరిన పలకలు భూమిలోకి దిగిపోతే ఆ మధ్యన రష్యా వారు ఆయిల్ కొరకై త్రవ్వుతున్నప్పుడు వాళ్ళకు దొరికి ఆ పలకలు వాటిని తీసి వీటి మీద రాత దేంతో రాశారు, అసలు ఈ పలకలేంటి, ఈ యొక్క రైటింగ్ ఏంటి అని దాన్ని అబ్జర్వ్ చేస్తే దాని మీద రాత వజ్రపు మనతో రాసినట్లుందట. వజ్రపు మనతో ఆయన వ్రేలు ఎలాంటిది అని అంటే వజ్రపు మన లాంటిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ మధ్యన ఫ్రాన్స్ లో కొంతమంది పల్లికారులు చేపలు పట్టడానికి వెళ్ళారు. చేపలు పట్టడానికి వెళ్తే వాళ్ళకి వలలో పెద్ద పీత పడింది, పెద్ద పీత. ఈ పీతని వాళ్ళు జాగ్రత్తగా పట్టుకుని వచ్చారు. అది వల కొరికేయాలి, అసలు కొరకలేదు, జాగ్రత్తగా పట్టుకొచ్చారు పెద్ద పీత. అయితే విచిత్రం ఏంటంటే పీతకి 2 గంటలు ఉంటాయి కదా ఈ సైడ్న. ఈ గంటుల పై భాగాన యేసు త్వరగా వచ్చుచున్నాడు అని చెక్కబడింది. యేసు త్వరగా వచ్చుచున్నాడు అని చెక్కబడితే వాళ్ళు ఆశ్చర్యపోయి అసలు పీత మీద ఎవరు చెక్కాడు, అది పైగా పీత మీద ఎలా పడింది ప్రింట్ అది అని చెప్పి వాళ్ళు ఆ గంటిని ప్రత్యేకించి విడదీసి వాటిని ల్యాబ్కు పంపించి పరిశోధన చేస్తే ఆ పీత గంటుల మీద వ్రాత వజ్రపు మనతో రాసినట్లు ఉందట. దేవుని స్తోత్రం. చూద్దాం ఒకసారి వాక్య గ్రంథాన్ని. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 2వ వచనం.
చూడండి, యూదా పాపము ఇనుప గడ్డముతో వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అది వజ్రపు మనతో లిఖింపబడి ఉన్నది. అది దేంతో రాయబడి ఉంది? వజ్రపు మనతో రాయబడింది. అనగా ఆయన వ్రేలు వజ్రపు మనతో సమానమాట. వజ్రపు మనతో మోషే ఆ రెండు పలకలు తెచ్చి విసిరేశాడంతే. అవి తగిలిపోతే ప్రజలు నిలబడిపోయినప్పుడు మోషే గట్టిగా కేకేశాడు, ఇశ్రాయేలీయులారా, మీలో యెహోవా పక్షము వాడెవడో వాడు మాత్రమే నా వెనకాలకి రండి, మిగతా వాళ్ళందరూ అక్కడే ఉన్నాడు. ఇశ్రాయేలీయుల 12 గోత్రాలు, 12 గోత్రాలలో కేవలం లేవీయులు మాత్రమే దాని నుండి వేరైపోయి, ఆ పండుగ నుండి వేరైపోయి, ఆ పాప పూజితమైన కార్యాల నుండి వేరైపోయి మేమే దేవుని ప్రజలం అని బయటకు వచ్చారు. ఎవరు దేవుని ప్రజలు అని బయటకు వచ్చారో, ఎవరు ఆ దినమున పండగను విడిచిపెట్టారో, ఎవరు మోషేను హత్తుకున్నారో వారికి దేవుడు యాజకత్వాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుని లేఖనములో లేవీయులకు యాజకత్వం ఇవ్వడానికి గల కారణం మేమే యెహోవా వారమని అంతమందిలో ఆ కార్యాలను విడిచిపెట్టి బయటకు వచ్చారు. ఈ రోజున పులారా, ఎవరు దేవుని ప్రజలు అంటే లోక సంబంధమైన కార్యాలను విడిచి బయటకు వచ్చేవారు. ఎవరు దేవుని ప్రజలు అంటే పులారా, దేవుని కొరకై నడుమును కట్టుకునేటువంటి వారు. ఎవరు దేవుని ప్రజలు అంటే లోకములో లోకం నడుస్తున్నట్టు నడవకుండా దేవుని అత్తుకోవడానికే ఆ యొక్క పాప పుష్టితమైన కార్యాలను విడిచి బయటకు వచ్చేవారు దేవుని ప్రజలు. అయితే వచ్చిన ఆ లేవీకి 3 కొడుకులు. ఒక ఆయన పేరు గెషరోను, రెండవ ఆయన పేరు కహాతి, మూడవ ఆయన పేరు మొరారి. 3 కొడుకులు. ఈ 3 కొడుకులలో మోషే కుటుంబం, కహాతి కుటుంబం, మిగిలినటువంటి 2 కులాల అన్నదమ్ముల పిల్లలకు ప్రత్యక్ష గుడారపు సామానులు మోసేపును అప్పగించాడు. వాడు తప్ప ఆ ప్రత్యక్ష గుడారపు సామాను ఎవరు ముట్టుకోకూడదు, ఎవరు మోయకూడదు. వాళ్ళే ప్రత్యక్ష గుడారము వేయాలి, వారే దాన్ని తీయాలి, వారే మోసుకుని వెళ్ళాలి. లేవి పిల్లలే దేవుని మందిరములో యాజకత్వం చేయాలి. దేవుని స్తోత్రం. మలాకి గ్రంథకర్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, ఇదిగో లేవీయులతో నా నిబంధన చేశాను. లేవీయులతో నిబంధన చేశాను. ఏమిటయ్యా ఆ నిబంధన అంటే, సత్యమైన ధర్మశాస్త్రమును వారు బోధించుచు, దుర్బోధను ఖండించుచు, వారు దుష్టత్వము నుండి, చెడుతనము నుండి అనేకులను తెప్పాలి. ఈ రోజున పులారా, 5వది నీలము రంగు దేవుని మహిమను జ్ఞాపకం చేస్తుంది. అనగా దేవుని సన్నిధిలో ఆయన ప్రభావపు కాంతి నీలం, ఆయన ఉన్న స్థలం నీలం. కనుక నీలం ఎవరికి ముంగుర్తు అంటే లేవీయులకు ముంగుర్తు. అనగా లేవీయులు పులారా దేవుని ప్రజలుగా, దేవుని ద్వారా ఏర్పరచుకున్న వారిగా వారు ఉన్న స్థలములో దేవుని ప్రభావం ఉండాలి. వారున్న స్థలములో దేవుని యొక్క సన్నిధి ఉండాలి. ఎవరు లేవీయులు అంటే దేవుని ఆరాధించే యాజకులు. అయితే కొత్త నిబంధనలు ఎవరి లేవీయులు అంటే రక్షింపబడిన ప్రతి వ్యక్తి లేవీయుడే. రక్షించబడిన ప్రతి వ్యక్తి లేవీయుడే. ఎలా లేవీయుడయ్యాడో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజు యాజకులైన సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తులైన ప్రజలునై ఉన్నారు. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. లేవీయులు దేవుని ప్రజలు, లేవీయులు యాజకులు. అలాగే కొత్త నిబంధనలో ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడగబడ్డారో, ఎవరైతే పాపము విమోచించబడ్డారో, ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే మారుమనసు పొందారో, వారు ఎవరైతే నూతన నిబంధన లేవీయులు. నూతన నిబంధన లేవీయులు. లేవీయులు ఎక్కడ ఉండేవారు అంటే దైవ సన్నిధిలో. వారు ఎక్కడ ఉంటే అక్కడ దైవ సన్నిధి పులార కమ్ముకుంటూ ఉండి నేడు దేవుని పిల్లలుగా రక్షించబడినటువంటి ప్రజలు ఎక్కడ ఉండాలి అంటే దైవ సన్నిధులు పులారా. ఏం చేయాలి అంటే దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క పరిచర్యను చేస్తూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవునితో నిబంధన కలిగిన ప్రజలుగా దేవుని పిల్లలు ఉండాలి. లేవీయులకు 2 పనులు ఉన్నాయి. ఒకటి యాజకత్వం, దేవుని మందిరములో పరిచర్య చేయడం. రెండవది పరిచర్య అనగా బయట పిల్లారా బలులు అర్పించడం, బలులు కావలసిన వాటిని సిద్ధపరచడం, ప్రత్యక్ష గుడారము కావలసిన వాటిని ఏర్పాటు చేయడం, గుడారాన్ని మార్చవలసిన చోటు మార్చడం. ఈ పరిచర్య అంతా కూడా లేవీయులే. అలాగే క్రైస్తవులు ఉండవలసినటువంటి పని పిల్లారా దేవుని సంఘ బాధ్యత, దేవుని సంఘ పరిచర్య. ఎందుకంటే ఇది దేవుని యొక్క మందిరం. సంఘము దేవుని మందిరం. దేవుని స్తోత్రం. దేవుని మందిరం అంటే ఈ గోడ కాదు. దేవుని మందిరం అంటే సంఘం. చూడండి వాక్య గ్రంథాన్ని, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరము జనులు ఎలాగూ నడుచుకొనవలెను, అది నీకు తెలియజేయవలెనని ఈ సంగతులు రాయొచ్చు. జాగ్రత్త. అక్కడ మాట్లాడే మాటలు జీవము గల దేవుని మందిరములో అనగా సంఘములు అంటారు. అంటే అర్థం ఏమిటి? దేవుని మందిరం అనగా సంఘం. దేవుని మందిరం అంటే సంఘం. అంతేగాని 4 పులాల గోడలు కూడింది కాదు మందిరం అంటే. మందిరం అనగా మనమే సంఘం. ఈ సంఘం పులాల జీవము కలిగింది కనుక ఈ సంఘం యొక్క బాధ్యత, సంఘం యొక్క బాధ్యత, సంఘం యొక్క పనులు ఏమిటంటే, ఒకటి మనం దేవుని ఆలయములో చేయవలసిన కార్యాలు చేయడం. దేవుని ఆలయంలో ఏం చేసేవాళ్ళు? యాజకులు వెళ్ళి ధూప దీప నైవేద్యాలు వారు ఏర్పాటు చేసేవా. అనగా ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు ఉదయం సాయంకాలం ధూపం వేసేవాడు. అలాగే పులారా ప్రతి సాయంకాలం ఎవరు దీపారాధన చేసేవా. అలాగనే పులారా ఆ యొక్క సన్నిధి రొట్టెల బలను వారు కాపాడుతూ ఉండేవా. అనగా దేవుని యొక్క పిల్లలుగా మన బాధ్యత ఏమిటి? మందిరములు అని అంటే ఒకటి ఉదయం సాయంకాలం ధూపం వేయాలి. అనగా దాని అర్థం ధూపము అనగా ప్రార్థన. ధూపం అనగా ప్రార్థన. 141వ కీర్తన 2వ చరణం. 141వ కీర్తన 2వ చరణం. నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. దేవునికి స్తోత్రం. ఉదయం సాయంకాలం ధూపం వేయాలి అంటే అర్థం దేవుని పిల్లలుగా ఉదయ సాయంకాలాలు ప్రార్థన చేయాలట. రెండవది నైవేద్యం అనగా దేవుని సన్నిధానంలో ఆ యొక్క సన్నిధి రొట్టెల బల్ల ఉండేది నైవేద్యం. అనగా చేతులెత్తుటే నైవేద్యం. ఎందుకెత్తాలి చేతులు అంటే మన పసి పిల్లల ప్రాణము కొరకు, దేవుని దగ్గర సహాయాన్ని కోరటం కొరకు చేతులెత్తి ప్రార్థించడం నేర్చుకోవాలి. చేతులెత్తి దేవుని యొక్క సన్నిధానములు మనం అంగలార్చాలి. చేతులెత్తి మొరపెట్టాలి. చేతులెత్తి మొరపెట్టాలి. మూడవది దేవుని ఆలయములో దీపారాధన అనగా మన ఆత్మను ఆరిపోకుండా కాపాడుకోవాలి. స్తోత్రం. అంతేకాదు బయటకు వచ్చిన తర్వాత మన బాధ్యత ఏమిటంటే సంఘానికి కావలసిన పరిచర్య, సంఘానికి కావలసినటువంటి అక్కలు, సంఘానికి కావలసినటువంటి సమకూర్చడము దేవుని పని, దేవుని యొక్క పిల్లల యొక్క బాధ్యత ఉంది. దేవుని యొక్క లేఖనములు 5వది లేవీయులతో చేయబడిన నిబంధన. లేవీయులతో చేయబడిన నిబంధన. లేవీయులు దైవ
సన్నిధిని అనుభవించేవారు. లేవీయులు దేవుని సన్నిధానంలో బ్రతికేవారు. అలాగే దేవుని పిల్లలుగా మనం దేవుని సన్నిధిలో బ్రతకడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ఉండడం నేర్చుకోవాలి. మనమున్న స్థలం దేవుని మహిమ చేత కప్పబడిన స్థలం. మనమున్న స్థలం దేవుని ప్రకాశత కలిగిన స్థలం. మనమున్న స్థలంలో దేవుని యొక్క మహిమ ఉంది. అందుకనే 5వ రంగు నీలము. 5వ రంగు నీలము. దేవుని యొక్క సన్నిధి. దేవుని యొక్క సన్నిధి. ఈ యొక్క ఉదయకాలము వేళ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మన జీవితాలలో మనం పిల్లల 5వ నిబంధన చేయబడిన పిల్లలుగా, 5వ నిబంధన పిల్లలు కలిగినటువంటి ఆత్మీయ లేవీయులుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ మహా గొప్ప కృపను బట్టి, దయను బట్టి మన ఆయన ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో మీ సన్నిధి తోడుగా వచ్చి మమ్మల్ని నడిపించిన మీ అపారమైన కృప కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యము నీరు గట్టి ఫలింపు దయచేయండి ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించే బలపరచండి. రక్త ప్రోక్షణ వారి పైన ప్రోక్షించండి. ఆయన వాక్యమందు వారిని ఎదిగింప చేయండి. ఆయన 5వ వర్ణమైనటువంటి నీలము వలె మా ఆత్మీయ జీవితాలు మీ మహిమతో కప్పబడినట్లుగా, ఆయన మీ ప్రభావంతో నింపబడినట్లుగా, మీ సన్నిధిని అనుభవించినట్లుగా నీ సహాయము దయచేసి నడిపించి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.